డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ యాప్లో కొంతమంది పిల్లలు ఎన్నిసార్లు అటెండెన్స్ క్యాప్చర్ చేద్దామని చూసినా కూడా అటెండెన్స్ అనేది రావటం లేదు. మరికొంతమందివి చాలాసార్లు అటెండెన్స్ క్యాప్చర్ చేస్తే తప్ప అటెండెన్స్ అనేది క్యాప్చర్ కావటం లేదు. ఇది ఎందుకు అవుతుందంటే ఆ పిల్లవానిది 2 సంవత్సరాల కింద కానీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు, లేదంటే రాంగ్ యాంగిల్లో రిజిస్ట్రేషన్ అంటే కింద కూర్చోబెట్టి కాస్త పైనుండి ఫోటో తీయడము, లేదు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఎక్కడో కూర్చోబెట్టి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేయడం వల్ల కొంతమంది పిల్లలు ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్లోకి అట్లా జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళది 3rd క్లాసు 4th క్లాసులోనూ ఫోటో క్యాప్చర్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ ఫోటోకి ఈ ఫోటోకి మ్యాచ్ కాకపోవడం వల్ల అటెండెన్స్ అనేది రికార్డు కావటం లేదు. అలా అటెండెన్స్ రికార్డు కాని పిల్లలవి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మరియు ఇంతకు ముందుకు రోజులలో మనము అటెండెన్స్ అనేది క్యాప్చర్ చేస్తూ ఉన్నాము, రికార్డ్ అనేది అవుతా ఉంది, డైలీ అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతా ఉంది. ఆ రికార్డ్ అయినటువంటి పాత అటెండెన్స్లను గత రోజులలో రికార్డ్ అయిన అటెండెన్స్ ఏ విధంగా చూడాలనేది కూడా ఈరోజు చూద్దాం. మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ లేదంటే ట్యాబ్లో కానీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత DSEFRS అని సెర్చ్ చేయండి. నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే కూడా ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ డైస్ కోడ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేయండి. డిఫాల్ట్ పాస్వర్డ్ వచ్చేసి 2@123. ఒకవేళ మీరు చేంజ్ చేసుకొని ఉంటే ఆ చేంజ్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేయండి. డిపార్ట్మెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ముందుగా డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇందులో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, రిజిస్టర్డ్ ఎంతమంది, అటెండెన్స్ ఎంతమంది క్యాప్చర్ చేశారు ఈ రోజు అనేది కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు మెనూ అనేది ఓపెన్ అవుతుంది. పైన ఏ స్కూల్ లాగిన్ అయ్యారు అనేది ఇక్కడ స్కూల్ నేము, ఆ డిస్ట్రిక్ట్, బ్లాక్, ఆ క్లస్టర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఈ మెనూలో మనకు ఉపయోగపడే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ డాష్ బోర్డు, తర్వాత స్టూడెంట్ మేనేజ్మెంట్, తర్వాత రిపోర్ట్స్, తర్వాత హాలిడేస్. 4 మనము ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఆప్షన్స్. డాష్ బోర్డ్లో మనకి ఇలా రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. స్టూడెంట్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ లిస్టింగ్ అనే సబ్ మెనూ పైన క్లిక్ చేస్తే పిల్లల లిస్ట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది స్క్రీన్లో మనము చూడవచ్చు. ఈ టేబుల్లో యూనిక్ ఐడి, స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, క్లాస్ అండ్ సెక్షన్, జెండరు, స్టూడెంట్ ఇమేజ్, యాక్షన్ అని కనిపిస్తుంది. ఇంత ముందుకు తీసినటువంటి ఇమేజ్ ఇక్కడ వ్యూ బటన్ పైన క్లిక్ చేయగానే అవి ఇమేజ్ అనేది మనకు కనిపిస్తుంది. లేదు ఈ అబ్బాయిది మనము బాగా రాలేదు, రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెలెక్ట్ యాక్షన్ అనేది ఉంది కదా, ప్రతి స్టూడెంట్ కి సెలెక్ట్ యాక్షన్ అనేది మెనూ ఉంటుంది. సెలెక్ట్ యాక్షన్ పైన క్లిక్ చేసి రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. డూ యూ వాంట్ టు రిజిస్టర్ అని అడుగుతుంది. మనం ఇక్కడ రీజన్ అనేది టైప్ చేయాలి. రీజన్ ఎంటర్ చేయండి. అటెండెన్స్ క్యాప్చరింగ్ ప్రాబ్లం, ఇలా రీజన్ రాసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు మీరు మొబైల్ యాప్ ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్కి వెళ్ళి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి ఈ క్లాసు ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లవాని దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ దగ్గర నిలబెట్టి ఆ పిల్లవాని రిజిస్ట్రేషన్ అనేది చేస్తే లేటెస్ట్ ఫోటో తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా అటెండెన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు అది ఈజీగా కంపేర్ చేసుకొని అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతుంది. ఇది రిజిస్ట్రేషన్ చేసే విధానం. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుందండి. ఈ సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి ఎవరైతే మనకు స్టూడెంట్ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే ఆ స్టూడెంట్ అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ సెలెక్ట్ యాక్షన్ దగ్గర క్లిక్ చేసి రిక్వెస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ అయినా క్లిక్ చేయొచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసే విధానం వెబ్సైట్ లో. నెక్స్ట్ మనము ఇంత ముందుకు తీసినటువంటి అటెండెన్స్, గత రోజులలో తీసిన అటెండెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మెనూలో రిపోర్ట్స్ లో స్టూడెంట్ డైలీ అటెండెన్స్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఈ రోజు తీసుకున్నటువంటి అటెండెన్స్ క్లాస్ వైజ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ డేట్ ఉంది. ఇక్కడ ఈ డేట్ పైన క్లిక్ చేయగానే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ లో మనకి ఏ రోజు అయితే అటెండెన్స్ చెక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయగానే ఆ రోజు అటెండ్ అయినటువంటి పిల్లలు, క్యాప్చర్ చేసినటువంటి పిల్లల
సంఖ్య అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లాసు సెక్షను తర్వాత ఈ కాలం ప్రెజెంట్ స్టూడెంట్స్ కాలంలో ఎంతమంది పిల్లలు అటెండ్ అయ్యారు అనేది చూసుకోవచ్చు. మనం ఇంకొక స్టూడెంట్ ఇది చెక్ చేసుకోవాలనుకుంటే 10th క్లాస్ బి సెక్షన్లో ఏ పిల్లలు ఆబ్సెంట్ అయ్యారో చూడాలనుకుంటే 10th బి పైన క్లిక్ చేస్తే ఎవరు ప్రెజెంట్ అయ్యారు ఎవరు ఆబ్సెంట్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ప్రెజెంట్ అయిన వాళ్ళకి ఇన్ టైం స్టాంప్ కూడా ఇక్కడ పడుతుంది అనమాట. ఏ టైంలో వాళ్ళ అటెండెన్స్ క్యాప్చర్ చేశారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది అటెండెన్స్ రిపోర్ట్ అనేది చెక్ చేసే విధానము. మనకి ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ జూలై 1 కావాలనుకుంటే, లేదు లాస్ట్ మంత్ జూన్లో రిపోర్ట్ కావాలనుకున్నా కూడా లాస్ట్ మంత్ కూడా వస్తుంది. ఏ డేట్ కావాలనుకుంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయగానే క్లాస్ వైజ్ రిపోర్ట్ అనేది ఇక్కడ వస్తుంది. డాష్ బోర్డ్లో కూడా ఈ రిపోర్ట్ మనకు వస్తుంది. ఇక్కడ కూడా డాష్ బోర్డ్లో ఈ డేట్ పైన క్లిక్ చేసి ఏ డేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయగానే మనం ఆ రోజు టోటల్ అటెండెన్స్ ఎంత క్యాప్చర్ చేశారు అనేది కనబడుతుంది. క్లాస్ వైజ్ కాకుండా స్కూల్ టోటల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది రిపోర్ట్ అని చెక్ చేసే విధానం.